బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ లో వరంగల్ రాజకీయం ముదురుతూ ఉంది. కడియం శ్రీహరిపై కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి అంటున్నారు కొండా సురేఖ. ఎమ్మెల్యేగా చేతకాకపోతే రాజీనామా చేసి ఇంట్లో పడుకో అంటున్నారు కొండా సురేఖ. కడియం వచ్చాకే కాంగ్రెస్ లో వివాదాలు స్టార్ట్ అయ్యాయి అంటున్నారు కొండా. కడియంకి 72 ఏళ్లు అయినా బుద్ధి మారడం లేదంటున్నారు కొండా. కాంగ్రెస్ పార్టీలో కడియంను ఎవ్వరూ లెక్క చేయడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. 14వ తేదీన మీనాక్షి నటరాజన్ను కలిసి కంప్లైంట్ చేస్తారంటూ చెప్పుకొచ్చారు కొండా. ఇప్పటికే కడియం శ్రీహరిపై కాంగ్రెస్ అధిష్టానానికి కొండా కంప్లైంట్ చేశారు. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కొండా సురేఖ. ఇటీవల కొండాకు కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి. కొండా సురేఖ ఏనాడు అభివృద్ధి గురించి పట్టించుకోలేదంటూ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా ప్రజలు ఉండే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు కడియం. నేనెవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తెగేసి చెప్పారు ఆయన. కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది కడియం వర్సెస్ కొండా వివాదం. ఈ క్రమంలో అసలు కొండా సురేఖ ఏమన్నారు ముందుగా చూద్దాం. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. కడియం శ్రీహరి గారు మా పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మాకు ఎవరితోటి కూడా వివాదం లేదు. ఈయన మాట ఎవరు కూడా వినడం లేదు. ఈయన దగ్గరికి కూడా పోవడం మానేశారు. ఆయన ఒకవేళ అండి లేకపోతే రూల్ బుక్ చూడండి. రూల్ బుక్లో ఎట్లా ఉన్నదనేది చూడండి. ఆయనకు తెలుసు స్పష్టంగా ఆయన తప్పటడుగు వేసినాను, తప్పు చేసినాను అని తెలిసి దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ రివర్స్ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమెది అభివృద్ధి పట్టించుకుంటలేదు, ప్రజల్లో ఉండలేదు, ఆమెకి ఏమీ తెలియదు, అది ఇది అన్నట్టుగా మళ్ళీ నా మీద బురద జల్లేదు. ముందు నువ్వు చేసిన తప్పేంటో ఒప్పుకొని అలా చేయకుండా ఉండాల్సింది అని హుందాగా ఒప్పుకొని ఉంటే నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వాడివి, అది నీకు గౌరవంగా ఉండేది. అది ఇప్పటి నుంచి స్టార్ట్ రైట్. అది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు. అసలు ఇంతకీ కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఇంట్రెస్టింగ్గా నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కడియం శ్రీహరి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. అసలు ఇంతకీ నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు నిన్న కడియం శ్రీహరి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, ఎస్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారు కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం. విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారికి విశ్లేషించవచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీపూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని కమిషనర్ గారు ఎండోమెంట్స్. రైట్. అది కడియం శ్రీహరి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఏమంటూ ఉన్నారు, నాకు ఆ రైట్స్ ఉన్నాయి, నాకు రూల్స్ బుక్ తెలుసు, ఎలా నడుచుకోవాలో తెలుసు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నిన్న కడియం శ్రీహరి ఈ అంశానికి సంబంధించి. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కొండా. ఇప్పుడు కొండా వర్సెస్ కడియం వ్యవహారం వరంగల్ సెంట్రిక్గా కాంగ్రెస్కు, మరి ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారిందా అంటే అవున మాట వినిపిస్తూ ఉంది. ఇప్పుడు కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ను కలిసి కంప్లైంట్ చేస్తా అంటున్నారు. ఏ డీటెయిల్స్, ఏ అంశాన్ని ప్రస్తావించబోతున్నారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ క్రమంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది కొండా సురేఖతో. మా ప్రతినిధి మధు కొండా సురేఖతో మాట్లాడారు. కొండా సురేఖ ఏమంటూ ఉన్నారు,
ప్రస్తుతం జరుగుతున్న వివాదానికి అట్ ద సేమ్ టైం ఇటు ముఖ్యమంత్రికి లేఖ రాయడం కావచ్చు, లేకపోతే మీనాక్షి నటరాజన్ను కలిసి ఈ అంశానికి సంబంధించి మాట్లాడతానంటూ చెప్పడం, కంప్లైంట్ ఇస్తానని చెప్పడం కావచ్చు, ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ వరకు కొండ అంటే ఒక బ్రాండ్. మొదటి నుంచి కూడా జనాల లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని బయటకు ఓపెన్గా చెప్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ ఉన్నారు, మాట్లాడదాం. వివాదాస్పదం అవుతా ఉన్నాయి కొన్ని విషయాలు, వాటిపైన ఆమె అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రికి, పిసిసి చీఫ్కి కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి ఇష్యూకి సంబంధించి మంత్రి సంబంధించినటువంటి శాఖలో ఆయన రివ్యూ చేయడము, వారికి ఆదేశాలు ఇవ్వడం, అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. కొండా సురేఖ గారు, మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికీ పరిచయమే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పోయిన తర్వాత అన్ని శాఖలపైన అవినీతి ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఒక్క మీ శాఖ పైన తప్ప ఇంతవరకు మీ పైన అవినీతి ఆరోపణలు అయితే రాలేదు. కానీ మీ శాఖకు సంబంధించిన వారు వేరే ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఏమని కంప్లైంట్ చేశారు, వాళ్ళ నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది? మీకు చూశారు కదా మీరు, కడియం శ్రీహరి గారు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక అఫీషియల్ మీటింగ్ పెట్టినట్టుగా, ఒక మంత్రి పెట్టినట్టుగా ఒక మీటింగ్ హాల్లో పెట్టి కమిషనర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని అందరూ ఆఫీస్ స్టాఫ్ను కూడా ముందు కూర్చోబెట్టుకొని తన నియోజకవర్గానికి సంబంధించిన గుళ్ళెం అదే ఆయన అది స్పెషల్గా మెన్షన్ చేస్తాను, నా నియోజకవర్గం మీ నియోజకవర్గానికి సంబంధించిన గుళ్ళ మీద మీరు చర్చ జరిపి దాని మీద డిస్కషన్ చేసి దానికి ఆదేశాలు ఇచ్చి మాకు వివరణ అడిగి మాకు ఈ నెల లోపల ఇవ్వండి అని చెప్పాము అని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేసి చెప్పామని చెప్పి వాళ్ళ పిఆర్ఓ ద్వారానే వాళ్ళ ఆఫీస్ నుంచే మనకు ఫోటోలతో సహా మ్యాటర్ రిలీజ్ అయింది. దాన్ని చూసిన తర్వాత మేము రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఎక్కడా లేదు. ఉట్టి సామాన్య పౌరుడు కూడా వెళ్ళి తనకేమన్నా సమస్య ఉంటే తన ఊర్లో ఒక గుడి ఉన్నా కూడా నాకు గుడికి నిధులు ఇవ్వండి అని ఒక సామాన్య పౌరుడు కూడా వెళ్ళి ఇవ్వచ్చు. అది ఎక్కడ ఇవ్వాలి? కమిషనర్ గారి ఛాంబర్లో ఇవ్వాలి. ఛాంబర్లో నువ్వు 2 రోజులు ఉండి మాట్లాడినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు మాట్లాడింది అక్కడ మాట్లాడకుండా 2 నెలల నుంచి కమిషనర్ గారిని సతాయించి సడన్గా ఎంట్రీ ఇచ్చి ఆయన నువ్వు ఇప్పుడు మీటింగ్ పెడతావా పెట్టవా అని బలవంత పెడితే నువ్వు ఒక మాజీ డిప్యూటీ సీఎంవి, ప్రజెంట్ ఎమ్మెల్యేవి, ఏ విధంగా ఆయన ఆబ్జెక్షన్ చెప్పే పరిస్థితి అక్కడ లేనటువంటి పరిస్థితి కల్పించి ఆయనని మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి మీటింగ్ కండక్ట్ చేసి ఈరోజు నువ్వే బయటికి రిలీజ్ చేసినావు. అది తప్పు అని నేను ఎక్కడ అంటున్నానంటే, నువ్వు మీటింగ్ పెట్టడం తప్పు, నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్పు కాదు. ఆ రిప్రజెంటేషన్ ఏదో ఛాంబర్లో ఇవ్వాల్సి ఉండే అని చెప్పి నేను అంటున్నాను. ఉద్దేశం ఏంది మేడం? జనరల్గా మీరు మంత్రి మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు సానుకూలంగానే స్పందిస్తారు, మీరు అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో గ్రూప్ రాజకీయాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఒక్క మిమ్మల్ని స్కిప్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కటే మీ మీద దాడి చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి ఓపెన్గా బాహాటంగా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. కడియం శ్రీహరి గారు మా పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇప్పుడు మాకు ఎవరితోటి కూడా వివాదం లేదు, ఈయన మాట ఎవరు కూడా వినడం లేదు, ఈయన దగ్గరికి కూడా పోవడం మానేశారు. ఆయన ఒకవేళ ఆయన గుడి సమస్యలు, ఆయన కాన్స్టిట్యూన్సీ సమస్యలు చెప్పాలి అనుకుంటే నాకు చెప్పాలి అనే అహం అడ్డు వస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకు చెప్పలేదు. పోనీ ఆయనకు చెప్పాలని ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయనకు చెప్పొచ్చు. సరే ముఖ్యమంత్రి గారికి కాదు డైరెక్ట్ కమిషనర్ గారికి చెప్దామని మీకు ఆలోచన ఉన్నప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కమిషనర్ గారు ఛాంబర్లోకి వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చుంటే ఆ ఫోటో బయటికి రిలీజ్ చేసి ఉంటే నేను నోరిప్పి మాట్లాడేదాన్ని కాదు. కడియం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను అట్లా కాదు, దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నేను రివ్యూ కాదు చేసింది, జస్ట్ మీటింగ్ పెట్టినాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అట్లా. అది మీరే చెప్పండి, మీరు చెప్పండి, అధికారులను అడగండి, లేకపోతే రూల్ బుక్ చూడండి, రూల్ బుక్లో ఎట్లా ఉన్నది అనేది చూడండి. ఆయనకు తెలుసు స్పష్టంగా ఆయన తప్పటడుగు వేసినాను, తప్పు చేసినాను అని తెలిసి దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ రివర్స్ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమెది అభివృద్ధి పట్టించుకుంటలేదు, ప్రజల్లో ఉండలేదు, ఆమెకి ఏమీ తెలియదు, అది ఇది అన్నట్టుగా మళ్ళీ నా మీద బురద జల్లేదు. ముందు నువ్వు చేసిన తప్పేంటో ఒప్పుకొని అలా చేయకుండా ఉండాల్సింది అని హుందాగా ఒప్పుకొని ఉంటే నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వాడివి, అది నీకు గౌరవంగా ఉండేది. దాన్ని వదిలేసి మళ్ళీ నన్ను భూత కల్పన